అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. లేదు మనకు 151 ఉన్నాయిలే, మనం పీకినోడు ఎవరు లేడులే అనుకుంటే ఆ 151 కాస్త 11 అయినప్పుడు 164 ఉన్నోడు మనల్ని చుక్కలు చూపించేస్తాడు. ఈ మాట ఎందుకంటే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటిన కుప్పం నియోజకవర్గంలో 100కి 70 ఓట్లు తెలుగుదేశం పార్టీకే పడతాయి. అయినా కూడా ఆ నియోజకవర్గాన్ని, ఆ మున్సిపాలిటీని గెలవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని అరాచకం లేదు. కొట్టారు, చేతులు నరికారు, రకరకాల దొంగ ఓట్లు వేసారు, అన్నీ చేశారు. చివరికి గెలిచారు. మేము కుప్పం గెలిచాం, వైనాట్ 175 నినాదాలు బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ 151 కాస్త 11 అయినాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నిక విషయంలో సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేస్తున్నారు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు అంటున్నారు. ఆ కొట్టడం, ఆ చంపడం అనేది ఎవరు మొదలుపెట్టారు? ఒక నియోజకవర్గాన్ని గెలవాలి అంటే అరాచకాలు చేయాలి, ఇంత అరాచకం చేయాలి, ప్రెస్టేజ్కి పోవాలి అని చెప్పి ఎవరు నేర్పించాడు? ఒకప్పుడు మనం చేసిందేగా. ఓ 4 ఏళ్ళ కిందట మనం చేసిన పనేగా ఇది. మనమేం రివర్స్ అయింది కదా. ఇప్పుడు వచ్చి అయ్యో 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 అంటే అయ్యో పాపం అనేస్తారా? రాష్ట్రంలో ప్రజలు ఎవరు చూడలేదా? అందుకనే ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం లేదు. నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంగతి అయిపోతుంది, వీళ్ళకి చూపెడతారు. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.